ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించము, మేము మీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. శాస్త్రి అయిన భక్తుడైన ఎజ్రా ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలీయులు యూదా జనాంగము చేసిన అపరాధమును ఒప్పుకొనుచు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 9వ అధ్యాయంలో దేవుని మందిరమును ప్రతిష్ఠించే విషయంలోను, దేవుని పునాది మరల వేయబడ్డ విషయంలోను దేవుడు ఎలాగూ వారిని అన్యజనుల చేతికి అప్పగించి దేని విషయమై దేవుడు వారిని శిక్షిస్తున్నాడో ఆ శిక్ష మాకు తగినదే, మేము అపరాధులము, నీకు విరోధముగా మేము పాపం చేసి ఉన్నాము అని ఒప్పుకొనుచు 6వ వచనంలో 9వ అధ్యాయం నా దేవా అని సంబోధిస్తూ సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా లేచి నా వస్త్రము పైదుపడిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా అపరాధము, మా దోషము మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి అని ప్రార్థన చేస్తూ మా దాస్యంలో మమ్మల్ని కొంచెము తప్పరిల్లినట్లు చేయము, మేము నీ పరిశుద్ధ స్థలమందు స్థిరపరిచినట్లుగా మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడైన స్థలం తిరిగి బాగు చేయు దేవుడు అని ఆయన చూపిన కృపను బట్టి 10వ వచనం, మా దేవ, ఎంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నీ ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞ మేము అనుసరించకపోతేమి అని చెప్పి ప్రార్థిస్తూ, అంత మాత్రమే కాక 13వ వచనంలో, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడని నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి ఈ విధముగా మాకు విడుదల కలుగు చేయగా అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది. ప్రార్థన, ఎజ్రా యొక్క ప్రార్థన. నీ సన్నిధిని అపరాధులను ప్రభువా చిత్తగించుము. ఎందుకనగా మనమందరము కూడా ఇలాంటి ప్రార్థన ఈ దినముల్లో చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని కనబడక అనేక మంది తొట్టిల్లిపోవచ్చు ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆరాధన సమయంలో, దేవుడు మనకు ఇచ్చిన ప్రార్థన సమయమును, ఆ కొంత సమయంలో కూడా గడపటానికి మనం ఈ లోకం వైపు చూస్తున్నాము, కానీ మన పాపంలో ఒప్పుకోవటానికి అపరాధంచే చచ్చిన వారముగా మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మార్గములో మనం పయనించుటకు మనం వెనుక తీయవారముగా దేవుని మందిరమును విడిచిపెట్టి దేవుని నామమును మహింపరచుటకు బదులుగా మనం దేవుని మందిరములకు రాక, దేవుని మందిరముకు వెళ్ళక, దేవుని సన్నిధిలో కనబడక అనేకుల భక్తి చల్లారిపోతూ ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. దినదినం అనేకులు భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. భక్తిహీనులే దేవుని విడిచిపెడుతూ ఉన్నారు. అందువలన
పునాదులు పడిపోయే సమయము, దేవుని మందిరం దేవునికి విరోధంగా పాపం చేసినందునే వారి పునాదులు పడిపోయాయని దేవుడు వారిని భీతికిని విస్మయమునకు నిందకు ఆస్పదముగా చేసి, దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు మనం నిబంధన చేసుకొని మన మనసులో అభిలాష పుట్టాలి. అందువల్ల దేవుడైన యెహోవా దినవృత్తాంత గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో ఇలాగూ ఆఖరి అధ్యాయంలో ఇశ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి వారిని బబులోను రాజు చేతికి అప్పగించినప్పుడు సిద్కియా ఏలనార్గించినప్పుడు 12వ వచనము 36వ అధ్యాయంలో అతడు తన దృష్టికి దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త ఇర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొని ఉండను. మరియు దేవుని నామం బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజర్ రాజు మీద కూడా అతడు తిరుగుబాటు చేసి అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగ తన మనసును కఠినపరుచుకున్నందున వారు బహుగా ద్రోహులై హేయమైన విగ్రహములు పెట్టుకొని పూజించుచు యెహోవా యెరూషలేములో పరిచిన మందిరమును అపవిత్రపరిచి దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలము కటాక్షం గలవాడు వారి యొద్ద తన దూతల ద్వారా వర్తమానం పంపించి వచ్చి ఆయన కందల కడ లేచి తన ప్రవక్తలను పంపుతూ వచ్చినను వారు దేవుని దూతను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. అప్పుడు కల్దీయుల రాజును పంపించినప్పుడు కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రకారం పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసి దానిలో ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసి అనేక మందిని వారు బబులోను రాజ్యంలోకి తీసుకొని పోయి పారసీకులకు రాజ్యం వచ్చే వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకు దాసులై ఉన్నారు. ఇర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేర్చుటకై 70 సంవత్సరాల కాలము ఇలాగ జరిగింది. కాబట్టి ఈ కాలంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఇంకా అపరాధులముగానే ఉంటున్నామా? దేవుని నమ్ముకున్న తర్వాత ప్రాముఖ్యంగా దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవునికి సమయం ఇచ్చే విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం. అనేక విషయంలో మనం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, కానీ దేవుని సన్నిధికి రావటానికి మనము సమయం కేటాయించి ఆసక్తి కోల్పోతూ ఉన్నారు చాలా. అటువంటి భక్తిహీనత ఈ కాలంలో అనేకులు దేవునికి సమయం ఇవ్వక, దేవుని సన్నిధికి రాగలిగి ఉండి రాలేక, దేవుని మహిమను పొందలేక, దేవుని దీవెనలు పొందలేకపోతూ ఉన్నారు. మనం దీవింపబడినంతసేపు దీవెనల కొరకు మనము దేవుని సన్నిధికి వస్తాము. దీవింపబడిన తర్వాత దేవుని సన్నిధి కనబడటానికి మనం సిద్ధపరచుకోవట్లేదు. అందుకే ఇశ్రాయేలు అన్నీ పొందుకున్న తర్వాత కూడా దేవుని దృష్టికి భక్తిహీనులై ఉన్నప్పుడు దేవుడు వారిని గుణపాఠం నేర్పడానికి మీకా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. మీకా గ్రంథంలో దేవుడు ఆఖరి అధ్యాయంలో ఇలాగూ నేను వారిని గుణపరచుదును అంటూ ఉన్నాను. మీకా గ్రంథము ఆఖరి అధ్యాయంలో దేవుడు 18వ వచనం తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయం వారిని క్షమించే దేవుడినైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటి అందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం ఉంచడు. ఆయన మరలా మన యందు జాలిపడు, మన దోషమును అణిచివేయను. వారి పాపములంటే సముద్రపు అగాధంలో పడవేయువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరము నీవు అనుగ్రహిస్తావు. ఎప్పుడు అంటే ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, 7వ వచనము 7వ అధ్యాయంలో యెహోవా కొరకు నేను ఎదురు చూచేతను అయినను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, దేవుడు నా ప్రార్థన ఆలకించును. మనం ఎదురు చూచి వారంగా, కనిపెట్టి వారంగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి.
అప్పుడు దేవుడు కనికరం చూపు దేవుడిగా ఉంటాడు. చాలామంది ఈ కాలంలో దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు, దేవుని మర్చిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ దేవుడు చేసిన ప్రతి మేలును మరచి వారు విశ్వాసఘాతులుగా, భక్తిహీనులుగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఎజ్రా వలె ప్రార్థన చేసి, మేము అపరాధులమయ్యా నీ సన్నిధి నిలబడుటకు యోగ్యులము కాము, నీ సన్నిధిని వెతుకుటలో మేము వెనక తీస్తూ ఉన్నాము, ఈ లోక సంబంధమైన వాటిని గురించి మేము వేగిరపడుతూ ఉన్నాము, అనేక విషయంలో మేము తొట్టిల్లిపోతూ ఉన్నాము, మాకు రావాల్సిన శిక్షలో నీవు కొంచెమే. దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు మారు మనసు పొందటానికి, ఆయన సన్నిధికి రావటానికి, ఆయన మందిరంలో ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చిన సమయమును మనం సద్వినియోగం చేసుకోవటానికి, ఆయన మన అపరాధములు క్షమించినట్లుగా, మన దోషములను కడిగివేయినట్లుగా, మన పాపములను క్షమించినట్లుగా, పరలోకము నుండి భూలోకములకు దిగివచ్చి ఆయన మెల్కీసెదెకు క్రమంలో నిన్న దినాన జయప్రవేశం యెరూషలేములోకి చేశాయి. నీ పాపం బట్టి నా పాపం బట్టి శిలువ మరణం పొందినంతగా తండ్రి చిత్తంలోకి విధేయత చూపి మనమందరినీ దేవునితో సమాధానపరిచి దేవుని సహవాసంలోనికి ఆయన కుమారుని ద్వారా మనలను ఆయన సన్నిధికి నడిపించడానికి తండ్రి అతన్ని నలగొట్టబట్టుకు ఇష్టమైనని అది శిలువ రక్తము చేత సంధి చేసి మానవుణ్ణి దేవునితో సమాధానపరిచి ఆ సమాధాన స్థితిని దేవుడు మనకు ఆయన మందిరంలో ఆయన ప్రార్థించడం ద్వారా, మన పాపము క్షమింపబడుట ద్వారా ఆయన చేసిన ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారు వీరుగనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడినట్లు మనము కూడా అయా నీ సన్నిధిలో మేము నిలవబట్టుకు యోగులు, మేము అపరాధం చేసి చచ్చిన వారమై ఉన్నాము, మా పాప దోషములు తూర్పునకు పడమర ఎంత దూరము నీవు ఆ పాపములను పరిహరించి ఉన్నావు అని నీవు హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి ప్రార్థించే ప్రార్థన సమయాన్ని నీవు కోల్పోయినప్పుడు ఏదో ఒక రోజు నీకు దేవుడు గుణపాఠం నేర్పుతాడని, విశ్వాసకు కాకుండా నేను వారిని గుణపరుస్తానని యెషయా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో వారి మీద ఉన్న నా కోపం చల్లారని మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తానని దేవుడి వాక్యంలో రాయబడి. కాబట్టి మనం అందరం దారి తప్పిన గొర్రెల వలె, చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న మనలను ప్రధాన కాపరిగా, గొప్ప గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని సమకూర్చి నశించిన దాన్ని వెతికి రక్షించి ఆయన మన జీవితంలో అనుగ్రహించిన అద్భుతమైన కార్యమైన శ్వాసమును బట్టి అద్భుతము క్రియారూపము దాల్చిన రక్షణ, ఆత్మరక్షణ అనుగ్రహించిన తర్వాత మనము తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా మన పాపము మనం ఒప్పుకుని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సకల దుర్నీతులను మన కల్మషము నుండి ఆత్మకు శరీరము కలిగిన కల్మషం పవిత్రులుగా చేసి ఆయన సన్నిధిలో నిలవబట్టుగల శక్తిని మనకు అనుగ్రహించి ఉన్నాడని నీవు నమ్మినట్ల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి మన పాపం మనం ఒప్పుకొనిటకు ఈ పరిశుద్ధ వారంలో దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు మాత్రమే కాక ఆచార సంబంధంగా మాత్రమే కాక అనుదినము దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన సమయం ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, ప్రాముఖ్యంగా ఆదివారం ఆరాధనలో అనేకులు కనబడక దేవుని సన్నిధిలో దేవుడు సంతాపకు నొందినట్లుగా మనం జీవిస్తున్నాము. మనం పరీక్షించుకొని అలాగ ఉండకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిని వెతుకుచు, ఆయన సన్నిధిలో బతిమాలుచు, ఆయన సన్నిధిలో గోజాడుతూ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువక మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించి ఎన్ని పనులున్నప్పటికీ ఆ గంట సమయంలో దేవుని సన్నిధిని కనబడి ఆయన నిజముగా యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు ఆయన నిన్ను నీ కుటుంబమును దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం మనం పోగొట్టుకొని ఆయన చే గుణపరచబడినట్లు, ఆయన సన్నిధి మనం ఒప్పుకున్నట్లు ఎజ్రా చేసిన ప్రార్థన తిరిగి మరలా పునాది వేయబడుటకు, నెహెమ్యా చేసిన ప్రార్థన తిరిగి మరలా ప్రకారం కట్టబడుటకు, జనులందరూ ప్రార్థించుటకు, జనులందరూ దేవుని స్తుతించుటకు, జనులందరూ దేవుని నామం మహింపరచుటకు దేవుడు అనుగ్రహించిన ఆ సమయమును వారు సద్వినియోగం చేసుకొని దేవుడు అనుకూలపరిచిన ఆ సమయమును, దేవుడు అనుకూలపరిచిన ఆ ప్రార్థనను వారు ప్రార్థన ద్వారా వచ్చే ఫలమును పొందుకొని దేవుని ఆరాధించి ఎలుగెత్తి స్తుతించినట్లుగా మనము కూడా దేవుని నామమును మహింపరిచినట్లు దేవుని మందిరములకు తప్పకుండా వచ్చి దేవుని స్తుతించే వారంగా ఉండాలని ఆ రావు దేవుడు మనకు అట్టి ఆత్మ సహాయం దయచేయనట్లుగా మీరందరూ ఈ విడుదల వీక్షిస్తున్న వారు ఎక్కడ ఉన్నా దేవుని మందిరం రావాలని,
దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన స్తుతించాలి. ఆయన చేసిన మేలును మరొక, ఆయన నిన్ను నన్ను విడువక వదలక మరొక మనకు చేసిన ప్రతి మేలుకి ఉపకారములకి ఈరోజు మనం శేషించి ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప లేదు. ఆయన సన్నిధినికి వచ్చి ఆయన సన్నిధిని మనం ప్రార్థించే వారముగా, ఆయన గణపరచే వారముగా, ఆయన కొనివాడి వారముగా, స్తుతించే వారముగా మన పాపంలో ఒప్పుకునే ఎడల శిలువయాగము ద్వారా ఆయన చేసిన ప్రతి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుడు ఉదయకాల సమయంలో అట్టి కృపను, అట్టి సహాయమును, అట్టి నడిపింపును దేవుడు మనకు మీకును అనుగ్రహించును గాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు తండ్రి. ఆమె తన తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడు దేవుడు. ఎప్పుడనగా మేము భక్తిహీనమైన నిన్ను విడవక, నీ మందిరంలో విడవక మీ సన్నిధికి వచ్చి మీ నామం ప్రార్థించుకోండి ప్రభా. మేము అపాయకరమైన కాలంలో ఉన్నాము, సమయంలో మీరు మమ్మల్ని శోధన కాలంలో కాపాడినట్లు మీరు ప్రభా ఈ శిలువ ధ్యానములలో మాత్రమే కాదు, రానున్న కాలం అంతా మీరు మాకు అనుగ్రహించారు. ప్రార్థనా సమయంలో తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా, భక్తిహీనమే మిమ్మల్ని విడిచివారముగా కాక యథార్థంగా మీరు ఆరాధించు వారముగా ఉన్నట్లు మా ఆత్మను పరిశుద్ధాత్మచే స్థిరపరిచి, పరిశుద్ధాత్మలో ప్రార్థించి మేము మీ మేలు పొందుకునే భాగ్యం దయచేయమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభు ఈ వాక్యమును విని మీ సన్నిధికి వచ్చి మీ నామం మహింపరిచినట్లు కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాదరం దేవుడు మీకు ఆయన సన్నిధికి వచ్చి ఆత్మను అనుగ్రహించి, కుటుంబములతో దేవుని మీరు ఆరాధించు ఆత్మను అనుగ్రహించి, మిమ్మల్ని మీ కుటుంబములను దేవుని సన్నిధికి నడిపించి దీవించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.